మన మనసు అందంగా పరిణమించి ఆకలి ఎందుకు తీర్చుకోకూడదు? దాహం వేసినప్పుడు మన మనసు నీరుగా పరిణమించి ఎందుకు దాహాన్ని తీర్చుకోకూడదు? అక్కడ ఎండమావి ఎందు నీరు కనిపించింది అంటే ఆ మనసు అక్కడ నీరుగా పరిణమించింది అంటే దానికి దాహం వేసేటప్పుడల్లా నీటి వాటర్ బాటిల్ పెట్టుకోవడం ఎందుకు? నీరుగా పరిణమించి నీరు తాగవచ్చు కదా. ఆ రకంగా ఇక్కడ మనసే అక్కడ పాముగా పరిణమించింది అంటే అది సరి అవుతుందా? కుదరదు కదా. అయితే ఎందుకంటే నా మనసు పాముగా పరిణమించి ఉన్నది అని ఎవరు ఈ అనుభవంలో పొందలేదు కదా, ఈ రకంగా పొందలేదు కదా. ఇక్కడ పాము లేనే లేదు, ఉన్నది తాడే అని తెలియడమే కానీ మనసు ఇక్కడ పాముగా పరిణమించిందని చెప్పడానికి కుదరదు. తాడు పాము అయిపోయింది అనడానికి కుదరదు. తాడు తొక్కి పాము యొక్క విషయం ఎక్కింది అనడానికి కుదరదు. ఏ రకంగా కుదరదు. అయితే భ్రాంతి కాలంలో తాడే పామై ఉండునని అంటే పూర్తి అవివేకం అయిపోతుంది. కనీసం భ్రాంతి సమకాలంలోనే తాడు పామైపోయిందండి. నేను చూశాను, భ్రాంతి సమకాలంలో తాడు పామైపోయింది అని అన్ని ఎవరైనా మాట్లాడారనుకోండి, అది అవివేకం అవుతుంది కదా. తాడు పామైపోవడం ఏమిటి? భౌతికమైన సైన్స్ ఒప్పుకుంటుందా? ఏ విజ్ఞానవేత్తలైనా ఒప్పుకుంటారా? పాప ఏ వరకు మీద తెలియని అమాయకులు అయితే ఉంటాయో ఒప్పుకుంటారేమో కానీ నిజంగా పొలాలు పండించే రైతు కూడా ఒప్పుకోడు కదా. వాడికి సైన్స్ తెలిసే లోకంలోది. భౌతిక విజ్ఞానవేత్తలు సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా. ఇలాంటప్పుడు ఇక్కడ పాము లేనే లేదు, తాడని తెలుసుకోవాలి కానీ భ్రాంతి కాలంలో తాడు పాము అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఎందుకంటే పదార్థములు తమ తమ స్వభావాన్ని వదిలి తమనికి తామే మార్పు పొందితే లోకంలో వ్యవహారమే సాగదు. పదార్థములు ఏవైతున్నాయో వాటి స్వభావాన్ని వదిలి అవి మార్పు చెంది ఇంకొక స్వభావాన్ని పొందాయనుకోండి, లోకంలో ఎవరు వ్యవహారం చేయలేరు. చెయ్యి పాము అయిపోయింది అనుకోండి, ఎవరు వ్యవహారం చేయగలరు? చచ్చిపోతాం కదా. పడుకున్నవాడు లేచిన తర్వాత చిన్నపిల్లడు అయిపోయాడు అనుకోండి, ఆ 7 ముసలాడు, ఆ వ్యవహారంలో మార్పు చెందిపోయింది అనుకోండి, లోక వ్యవహారం సాగుతుందా? ముసలాడు మా ఆయన అని చెప్పి ముసలి కాఫీ ఇవ్వాలో తెలియదు, పిల్లడని చెప్పి చెక్కలో పెట్టుకుని పాలు ఇవ్వాలో తెలియదు. ఎలాగ ఆ వ్యవహారం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది కదా. ఈ రకంగా ఇలాగైతే ఇప్పుడు ఈ పదార్థాలు వాటి స్వభావం సాగదు కదా. అలాగైతే మేము ఇంకో ఉదాహరణ చెప్తున్నాం. ఆ రకంగా అయితే పాలుతోనే పెరుగు అవ్వాలి అని నియమం ఉండకూడదు. పాలుతోటే పెరుగు అవ్వాలని నియమం ఉండకూడదు. ఎందువల్ల ఒక్కొక్క సమయంలో నీరు కూడా పెరుగైపోవాలి. ఒక్కొక్క సమయంలో నీరు కూడా పెరుగైపోవాలి. అందువల్ల ఇక్కడ పెరుగు ఈ రకంగా నీరు పాలు కావచ్చు, నీరు పెరుగు అయిపోవచ్చు, ఏ రకంగా అయిపోవచ్చు. పదార్థానికి స్వభావం పదార్థానికి తన స్వభావం లేదు అంటే ఏ స్వభావం అయినా పొందివచ్చు. ఇక ఏ పదార్థం ఆ స్వభావంతో ఉంటేనే ఆ పదార్థంతో మనం సంసారం చేయగలం, ఆ పదార్థంతో మనం సంయోగం చెందగలం, ఆ విషయాన్వేషణ చేయగలం, విషయాన్నితో ఇది చేయగలం. నీరు పాలైపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఈ రకంగా ఇక్కడ ఇలా కలిగితే జనాలు ఏ భరోసా పెట్టుకుని వ్యవహారం చేస్తారు? పెళ్లి చేశాము, పురుషుడు స్త్రీ అయిపోతే ఏ భరోసా పెట్టుకుని పెళ్లిళ్ళు చేస్తాము? ఏ భరోసా పెట్టుకుని వ్యవహారం చేస్తాము? ఏ భరోసా పెట్టుకుని పాలు కాస్తాము? నీరు పాలైపోవడము, నీరు పెరిగైపోవడం, ఇక్కడ స్వభావం లేకపోతే, వస్తువు యొక్క స్వభావం లేకపోతే ఇలా మార్పు చెందితే చాలా కష్టమైపోతుంది కదా. ఆ రకంగా ఇక్కడ పాము ఏదైతే ఉందో నా మనస్సు అనేది పాముగా పరిణమించి ఉండి ఆ రకంగా అయిపోయింది అనడానికి కుదరదు. ఆ రకంగా భ్రాంతి కాలంలో తాడే పాము అయిపోయింది అనడానికి కుదరదు. తాడు యొక్క స్వభావం వేరు, పాము యొక్క స్వభావం వేరు. తాడు తన స్వభావాన్ని వదిలిపెట్టి పాము అయిపోతుందా? అయిపోతే వ్యవహారం చేయలేము. ఇప్పుడు అనుకున్నట్టుగా నీరు పాలైపోయినట్టుగా. అందువల్ల ఇది అనర్థకమైపోతుంది. అందువల్ల ఈ రకంగా కొని తాడు యందు పాము యొక్క అంశం కొద్దిగా దాని అంశం తగులుకొని ఉండును
అని ఎవరైనా అన్నా అనుకోండి, ఆ తాడికి పాము యొక్క కొంచెం అంశ ఏదైతే ఉన్నదో అంశ కొంచెం తగిలి ఉంది, అందులో మనకి ఆ ప్రాంతి కలిగినప్పుడు ఆ పాము తోస్తున్నది అని అన్నారు అనుకోండి. కొంతమంది వేదాంతులు ఇలా చెప్తారు, ఏమిటి, తాడులో కొంచెం పాము యొక్క అంశ ఉంది కాబట్టి అది పాముగా కనిపిస్తుంది అయ్యా, అది పాముగా కనిపిస్తుంది. బట్ట పాముగా కనిపిస్తుందా, కొండ పాముగా కనిపిస్తుందా? తాడే ఎందుకు పాముగా కనిపిస్తుంది? తాడులో ఆ పాము యొక్క అంశ ఉంది కాబట్టి అని చెప్తారు. తాడులో పాము యొక్క అంశ ఉంది కాబట్టి. వాడు ఎంత వివేకం తీసుకుంటాడు, ఎంత సూక్ష్మ తెలుసుకుంటాడు. తాడులో పాము యొక్క అంశ ఉంటుందండి. ఇది ఒక ఆశ్చర్యకరమైన ఒక గ్రంథరూపకంగా రాసిన రచయితలు, వేదాంతులు కొంతమంది ఉన్నారు. అంశ కొద్దిగా తగులుకుని ఉంది, అందులో భ్రాంతి కలిగినప్పుడు పాముగా కనిపిస్తుంది, పాముగా తోస్తుంది అని అంటారు. అలా చెప్పవచ్చా? ఎందుకంటే ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. అందుకనే వేదాంతం, ఇప్పుడు వేదాంతం అంతా కూడా బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ దగ్గర చీప్ అయిపోతుంది. ఎవరు ఒప్పుకోరు. తాడులో పాము యొక్క అంశం ఏమిటి? తాడు అంటే అదొక నార చేత తయారైబడిన, అది ఒక జడలాగా పేరినప్పుడు ఆ తాడు అనేది తయారవుతుంది. అది పూర్తిగా నారరూపమైన తాడు. అందులో ఏమాత్రం కూడా కదలికతో కూడుకున్న ప్రాణం లేదు. పాము అంటే ప్రాణంతో కూడుకున్నది. ఆ ప్రాణం యొక్క అంశ దాంట్లో ఉన్నది అంటే ఏ రకంగా ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు కదా. ఇలా ఒక అంశ తగులుకొని ఆ పదార్థం యొక్క అంశ ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతితో ఎప్పుడైనా తోచునంటే దానిని ఏ తెలివికల వాడు కూడా పరీక్షించి నిరూపించలేడు ఈ లోకంలో. ఏదో దానికి ఒక అంశ తగులుకొని ఆ అంశ చేత ఆ పదార్థం యొక్క అంశం ఆ భ్రాంతితో ఆ రకంగా ఎప్పుడైనా అలా తోస్తూ ఉంటుందండి అంశతో కూడుకుని ఉన్నప్పుడు. అంటే ఏ వివేకవంతుడు కూడా దాన్ని పరీక్షించి నిరూపించలేడు. అది కేవలము ఊహే. అది నిరూపించడానికి కుదరదు. ఊహ నిజం ఎలా అవుతుంది? ఊహ సత్యం ఎలా అవుతుంది? అయితే ఇక్కడ ఆ కాలంలో ఒక పాము పుట్టి భ్రాంతి పోయిన వెంటనే చనిపోయింది అని ఎవరికైనా అనుభవానికి వస్తుందా? అది అనుభవానికి పూర్తి వ్యతిరేకం కదా. అంటే భ్రాంతి కాలంలో పాము పుట్టిందండి, భ్రాంతి పోయినప్పుడు పాము చచ్చింది అంటే అది అనుభవానికి విరుద్ధం కదా. ఆ రకంగా కూడా కుదరదు. ఏ రకంగా చూసినా పాము యొక్క స్వరూపము తాడు ఎందుకు కుదరదని చెప్పడం. ఏ రకంగా చూసినా తాడు యొక్క స్వరూపము భ్రాంతి సమకాలంలో కూడా తాడు ఎందుకు కుదరదని చెప్పడం. అయితే ఆ కాలంలో పుట్టి భ్రాంతి పోయిన వెంటనే చనిపోయింది అనే అనుభవానికి కూడా పూర్తి వ్యతిరేకం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే త్రాడును చూసినప్పుడు పాము అను స్మృతి ఏదైతే ఉందో స్మృతి వల్ల పాము తోచుతున్నదా అనేది మా ప్రశ్న. నేను ఇదివరకు పామును చూశాను, ఆ పాము యొక్క స్మృతి నా మధ్యలో ఉంది. తాడును చూడగానే ఆ స్మృతిలో ఉన్న పాము ఆ తాడు యందు పడింది అని అంటాము. స్మృతిలో ఉన్న పాము తాడులో కనిపించింది. ఇదివరకు చూసిన ఆ పాము స్మృతిలో ఉంది, ఇప్పుడు కనిపిస్తున్న తాడు యందు ఆ స్మృతి రూపమైన పాము దాని యందు కలిగింది, అందులో అది పాముగా తోస్తున్నది అందాం. అంటే ఇంతవరకు మనం ఏం నిరూపించాము? తాడులో పాము అంశరూపకంగా లేదు, తాడు పాము అయిపోదు. ఒకవేళ పాము కరిచిందని చెప్పి చచ్చిన వాడు భయించే హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు, కానీ పాము కరిచి చావలేదు. ఇది ట్రూత్, నిజమే. అయితే స్మృతిలో ఉన్న పాము తాడు యందు పడి అది పాము అయిపోయిందా, ఆ పాముగా తోస్తున్నదా అని ఆ రకంగా విచారించినే అది సరికాదు. ఎందువల్లంటే జ్ఞప్తి చేసుకున్న మాత్రముతో, జ్ఞాపకం వచ్చినంత మాత్రంతో, అంటే స్మృతిలో ఉన్న పాము జ్ఞాపకం కలిగినంత మాత్రం చేత ఎదురుగా పాము ఉన్నట్లు తోచడానికి కారణమేమీ లేదు. ఆ పామును జ్ఞాపకం చేసినంత మాత్రాన తాడు ఏదైతే ఉన్నదో తాడు పాముగా తోచడానికి అది కారణం అంటే అది కుదరదు. ఎందువల్లంటే పాము జ్ఞప్తికి వచ్చినంత మాత్రాన తాడు ఎందుకు మరుపు రావాలి? ఇది నువ్వు వేసుకోవాలి కదా ప్రశ్న.
తాడు జ్ఞప్తికి, పాము జ్ఞప్తికి వచ్చినంత మాత్రాన తాడు అనే దాని వస్తువు ఎందుకు నీకు మరుపు రావాలి? ఎప్పుడో చూసిన పాము బుద్ధిలో ఉంది కాబట్టి తాడు అని తెలియక పాముని చూశానని అంటాం. అది కుదరదంటాం. ఒక యాక్సెప్ట్లో కుదురుతుంది, ఇంకొక యాక్సెప్ట్లో కుదరదంటాం. ఎందుకంటే బాగా విచారిస్తే ఈ స్మృతి రూపకంగా ఉన్న పాము జ్ఞాపకానికి వచ్చినంత మాత్రాన ఆ తాడు ఎందుకు మరుపు రావాలి? ఆ పామును మరిచి తాడును మరిచి పాము అనేది ఎందుకు జ్ఞాపకం రావాలి? దానికి అక్కడ జరిగింది ఏమిటి? ఇక్కడ ఎదురుగా ఉన్న పాము, జ్ఞాపకం చేత ఎదురుగున్న పాము అక్కడ తోచింది పాము తాడు ఎందు అంటే దానికి ప్రమాణం ఏమిటి? అందువల్లంటే ఇక్కడ దీనికి సమాధానం వెతికితే దొరకదు. వాస్తవమైన తాడు అనేది అక్కడ మరుపుతో కలుగుతున్నది. పాము జ్ఞాపకం వచ్చింది కాబట్టి పాము కనిపిస్తున్నది అంటే ఏమిటంటే అది కనిపిస్తున్న తాడు మరిచిపోవడం ఏంటి? లేని పాము ఏదో జ్ఞాపకం వస్తే ఆ సమకాలం అది పాము అనుకోవడం ఏంటి? అది భ్రాంతి కాకపోతే ఏమిటి? ఉన్న తాడు ఉన్నట్టుగా చూడవా? నీకు ఎప్పుడో చూసిన తాడు పాము ఏదైతే ఉందో అది గుర్తుకొచ్చిందా? అది పాము అంటావా? అది అర్థం లేదు కదా. తాడు ఎందుకు మరుపు రావాలి నీకు? అది మాకు కావాలి. తాడు ఎందుకు ఆ సమయంలో మరుపు వచ్చింది? అది ఎందుకు నీకు గుర్తొచ్చింది? ఎందుకు గుర్తొచ్చింది? అది బుద్ధిదోషం కదా. ఆ రకంగానే పోని పామును స్మరించుకున్నాను అనడానికి బదులుగా పామును చూచాను అనే అనుభవం ఏదైతే ఉందో అది కల్పనకి విరుద్ధంగా ఉంది. పామును స్మరిస్తున్నాను అని చెప్తే సరిపోయింది. స్మరిస్తున్నాను అనే దానికి బదులుగా ఇక్కడ పామును చూచాను అనేది ఆ కల్పనకు విరుద్ధంగా ఉంది. పోనీ పాము జ్ఞప్తికి వచ్చిందండి, గుర్తు వచ్చిందండి, తాడు చూడగానే అన్నాం అనుకోండి, ఓకే ఒప్పుకుంటాం. కానీ పామును చూచాను అని అంటున్నావు కదా, అది చాలా కల్పనకు విరుద్ధంగా ఉంది. అంతే కదా. పాము జ్ఞప్తికి రావడం అనేది ఓకే, మనం ఉంచుకుందాం, ఆ తర్వాత విషయం. చూశాను అంటున్నావు కదా, పాము చూశాను, పాము అంటున్నావు కదా, అది విరుద్ధం కదా, ఆ రకంగా విరుద్ధం కదా అంటున్నాడు. ఈ రకంగా మొత్తం మీద ఈ దృష్టాంతము చేత నిజమైన పాము లేనే లేదు. మొత్తం మీద ఈ దృష్టాంతం చూసుకుంటే నిజమైన పాము లేనే లేదు. అయితే ఇక్కడ పాము, ఈ రోజంతా పామే పాట. ఇక్కడ పామును చూచినట్లు భ్రాంతి యందు అనుభవం కలుగుతున్నదా? పామును చూచినట్లు భ్రాంతి యందు అనుభవం కలుగుతున్నదా? పామును చూచినట్లుగా భ్రాంతి సమకాలంలో అనుభవం కలుగుతున్నదా? భ్రాంతి సమకాలంలో పామును చూచినట్లుగా అనుభవం కలుగుతున్నదా అనేది ప్రశ్న. అయితే ఈ చిక్కుని ఎలా విడదీయగలం? భ్రాంతి కాలంలో ఏదైతే పామును చూసినట్టుగా అనుభవం కలుగుతున్నదా? పామును చూసినట్లుగా అక్కడ అనుభవం కలుగుతుంది అంటే పాము అక్కడ ఉన్నది అనేది మనకు అనుభవంలో ఉందా? పాము అనేది ఇక్కడ భ్రాంతి అయినది కానీ ఆ పాము అనేది అనుభవమే లేదు. అంటే ఆ పాము అనేది బుసగొట్టుతున్నట్టుగా కదులుతున్నట్టుగా ఆ భ్రాంతి అయ్యి ఉన్నది కానీ పాము మన దగ్గరికి వస్తున్నట్టుగా మనకు అరిచినట్టుగా లేదా మనం దాని దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి ఏమైనా అనుభవం ఉందా? లేదు కదా. ఈ రకంగా కూడా మనం విచారిస్తే దీని గురించి విడదీయలేము, ఈ చిక్కుముడిని విడదీయలేము. ఎందుకంటే దీనికి సమాధానం ఏమిటంటే పాము కలుగుచుండుట అనేది, పాము తోచుట అనేది పక్కా అబద్ధం. పాము తోచుచున్నది, పాము కనిపించుచున్నది, ఏదైతే పాము కనిపించుచున్నది అంటున్నామో అది పక్కా అబద్ధమై ఉన్నది. భ్రాంతి సమకాలంలో పాము కనిపించింది అంటే అది అబద్ధమై ఉన్నది. ఎందుకంటే స్మృతి రూపంలో ఉన్న పాము అక్కడ కనిపించింది అంటే ఆ సమకాలంలో స్మృతి రూపంలో స్మృతిలో ఉండకుండా పాము అక్కడ ఎందుకు కనిపించింది పో. అది తాడనే వాస్తవాన్ని ఎందుకు చూడవు? అది ఎందుకు అది మిస్ అయింది? దాన్ని విచారించావా? పోనీ అనుకో, అది స్మృతిలో ఉన్నది, స్మృతిలో కలవకుండా పామును చూసినప్పుడు తాడు అనుకోవడం ఏమిటి?